హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ కేదార్ మరియు జగదాత్రి బాబునైతే కిడ్నాప్ చేసిన వాళ్ళ నుంచి కాపాడేసి ఇంటికి తీసుకొచ్చేసారనమాట. అక్కడ వస్తూ ఉంటే కౌశిక్ అయితే బాబుని చూసేసి చాలా అంటే చాలా సంతోషపడుతుందనమాట. తీసుకోవదిన బాబు అని అంటే బాబుకి ఏం కాలేదు కదా అనేసి అడుగుతూ బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నిందనమాట. ఇది ఇలా ఉండగా కౌశికి జగదాత్రి కేదార్ అయితే యువరాజ్ని చూస్తూనే ఉన్నారనమాట. అప్పుడే అంటే బిఫోరే పోలీసులకి చెప్పేశారనమాట, ఇక యువరాజ్ ఏదో కిడ్నాపరు అంటే బాబుని కిడ్నాప్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేశాడు అనేసి. ఆ మాటల్ని అంటే కౌశికి వచ్చేసి అడుగుతూ ఉంది అనమాట, బాబుని ఎవరు కిడ్నాప్ చేశారు జగదాత్రి, ఎవరు ఎవరు అని అడుగుతూ ఉంటే ఎవరు లేదు వదిన యువరాజే అని అనడంతో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే అప్పుడే నేను ఇంత అని అనుకోలేదు యువరాజ్, నిన్ను నేను ఎంతలా చూసుకున్నాను, నా తమ్ముడు అని ఇంతలా అనుకుంటే నా బాబు నేను కిడ్నాప్ చేయాలా అనుకున్నావా యువరాజ్, ఎందుకు యువరాజ్ నువ్వు ఇలా చేసావు అనేసి చాలా అంటే చాలా కోపంతో ఉన్నిందనమాట. అంటే అప్పుడు పోలీసులు కూడా అక్కడ యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నా కూడా ఎవ్వరూ ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉన్నారన్నమాట. అప్పుడే యువరాజ్ అక్క సారీ అక్క, క్షమించక్క అని వాళ్ళ అక్కని అడుగుతూ ఉన్నా కూడా కౌశిక్ అయితే ఏం పట్టించుకోకున్నట్ల అలానే ఉందన్నమాట. అప్పుడే నిషి వచ్చేసి జగదాత్రిని అక్క నువ్వే కాపాడక్క, మా ఆయన్ని కాపాడక్క అనేసి అంటూ ఉంటే జగదాత్రి అయితే ఏమనింది అంటే, నేను అన్ని విషయాల్లోన నేను కాపాడతాను, ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయలేదు, నిన్ను మధ్యలోకి ఇన్వాల్వ్ చేశారు కాబట్టి నిన్ను నేను కాపాడగలను. కానీ ఈ విషయంలో అంటే తప్పక యువరాజ్ తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా యువరాజ్కి శిక్ష పడాలి అని అంటూ ఉంటే నిషి అయితే చాలా అంటే చాలా కోప్పడిపోతుందన్నమాట. అక్కడ జయంతి అయితే అబ్బోడా అని ఏడుస్తూనే ఉందన్నమాట. ఏంటమ్మీ నిషి, మీ ఆయన్ని తీసుకెళ్ళిపోతున్నారు, అడుగు అని అంటూ ఉన్నిందనమాట. ఇది ఇలా ఉండగా యువరాజ్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారనమాట. అప్పుడే యువరాజ్ అయితే చాలా అంటే చాలా కోపంగా ఉంటాడనమాట. అప్పుడే యువరాజ్కి ఒక కాల్ వస్తుందనమాట. అంటే పోలీస్ ఇన్స్పెక్టరు కాల్ ఎవరో చేశారు అనేసి ఇస్తాడనమాట. కాకపోతే అది మీనన్ అనమాట. మీనన్ వచ్చేసి బెయిల్ని రెడీ చేసేసి పంపించేశాడనమాట. అంటే హాయ్ ఫ్రెండ్, నేను మీ బాస్ని, అంటే నీ ఫ్రెండ్ లాంటి వాడిని, నేను నీకు ఎవరు లేకపోయినా నేనున్నాను, నీకు నేను బెయిల్ పంపించాను, నువ్వు రిలీజ్ అయ్యి వచ్చేసేయి అని అంటూ ఉంటే, బాయ్ నువ్వు ఎవ్వరు నాతోన అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఒక దోషిలా చూసేసి అరెస్ట్ చేస్తున్నా కూడా అందరూ తీసుకెళ్ళనిలే అనేసి అలా ఉన్నా కూడా నువ్వు నాకు బెయిల్ ఇచ్చేసి బయటికి తీసుకొచ్చావు బాయ్, నీకోసం నేను ఏమైనా చేస్తాను బాయ్, ఏం చేయాలి బాయ్ అంటూ ఉంటే, నాకు పని వచ్చినప్పుడు చూపుతాను నేను, అప్పుడు చేదు కానీ ఇప్పుడేమీ అవసరం లేదు, నువ్వు ఇప్పుడు రిలాక్స్ అయిపో అనేసి మీనన్ అన్నాడనమాట. సరే అనేసి అక్కడి నుంచి యువరాజు వచ్చేసాడనమాట. ఇది ఇలా ఉండగా ఇంట్లో మాత్రము ఏం జరిగిందంట, ఆ బామ్మ వచ్చేసి జగదాత్రికి మళ్ళీ ఒక సంబంధం తీసుకొచ్చిందనమాట. ఆ సంబంధం చూసి వస్తూ ఉంటే ఏమనిందంటే జగదాత్రి, బామ్మ నాకు ఏ సంబంధం నచ్చదు, ఎందుకు మీరు అలాంటి సంబంధాలు తీసుకొస్తున్నారు అంటే, ఈ సంబంధం మాత్రం నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అంటూ ఉంటే నిషి అయితే ఏమనింది అంటే, అక్క నువ్వు ఏం టెన్షన్ తీసుకోవద్దు, ఇదైతే బెస్ట్ సంబంధం, మంచి సంబంధం, ఎందుకంటున్నాను అంటే ఇది ఇలాంటి సంబంధం కాదు, చాలా హై క్లాస్ సంబంధం అని అంటూ ఉంటే కేదార్కి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా అక్కడ బయట కారు వచ్చిందనమాట. అయితే పిల్లోడు అబ్బాయి పెళ్లి కొడుకు వచ్చినట్ల ఉన్నాడు అనేసి అందరూ బయటికి వెళ్తారనమాట. బయటికి వెళ్తుంటే చూశాడు ఎక్కడ పెళ్లి కొడుకు అని అంటూ ఉంటే, అక్కడ కాదు ఇక్కడ అనేసి లోపల ఎంట్రీ ఇచ్చేస్తాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.